సాటి మనిషికి సాయం చెయ్యాలనే సంకల్పం ఉండాలే కానీ అందుకు ఆర్థిక బలం అవసరం లేదని నిరూపించారు కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ ఖాదర్ బాషా. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఖాదర్ బాషా గత 3 సంవత్సరాలుగా ప్రతి దినం ఉచితంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ మహిళలకు ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం తన ఆటోలో ప్రయాణించే వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతని సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇంపాక్టికాన్ 2024 అవార్డుతో సత్కరించారు. ఇటీవల హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న ఖాదర్ బాషాతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరంలో గత కొంతకాలంగా వృద్ధులకు, గర్భిణీ మహిళలకు, వికలాంగులకు ప్రతినిత్యము ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా ప్రతి శుక్రవారము ఆ రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఖాదర్ బాషా సామాజిక సేవలను గుర్తించి ఇటీవల IMA వారు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో అతన్ని ఇంపాక్ట్ కాన్ అవార్డుతో సత్కరించడం జరిగింది. దానిపై అతను ఎలా ఫీల్ అవుతున్నారు అని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఖాదర్ బాషా గారు, ఈ అవార్డు మీకు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం అండి, నా పేరు ఖాదర్ బాషా. నేను ముందుగా మన తెలుగు ఛానల్ టీవీ వాళ్ళకి, నేను 1 TV ఛానల్ వాళ్ళకి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపడం కారణం ఏమంటే వీరు వచ్చి మమ్మల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో కూడా ఇటువంటి అవగాహన రావాలా, మంచి సేవ చేయాలా అనే కార్యక్రమం చేపట్టారు. అందుకు నేను వాళ్ళకి అభినందిస్తున్నాను. కాకపోతే ఈ అవార్డు నాకు బంజరేస్లో డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి సార్ వారు నన్ను పిలిపించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు వచ్చిందండి. కానీ ఈ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడిని, నేను ఆటో డ్రైవర్ని. నన్ను గుర్తించి వాళ్ళు ఈ అవార్డు ఇస్తుంటే అసలు ఆ తాజ్ డెక్కన్ హోటల్లో అడుగు పెట్టే స్తోమత కూడా నాకు లేదు. కానీ వాళ్ళు పిలిపించి నాకు అంత గౌరవం ఇచ్చారన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు నేను నా తరపున నమస్కారాలు, ధన్యవాదాలు, వాళ్ళకు నా అభినందనలు తెలుపుకుంటున్నానండి. ఈ ఉచిత ఆటో రవాణా సౌకర్యం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు? అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందో, దీనికి ఎవరైనా స్ఫూర్తిదాయకం ఉన్నారా? అవునండి, ఇప్పుడు ఆటో ఇది రావడం కారణం ఏమంటే చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కర్నూలులో. ఏ ఒక్క ఆటో డ్రైవర్ తప్పు చేసినా అందరి మీద వస్తుంది ఇది. దానివల్ల నేనేం చేసిన, మన ఆటో డ్రైవర్లు అందరి పేరు కూడా మంచి పేరు రావాలా, ఈ ఆటో డ్రైవర్ ఇంత మంచి పని చేస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో ఒకటి. రెండోది, నాకు ఒక డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ గారు స్ఫూర్తితో నేను ఆటోని ఆయన పేరు మీద, ఆయన ఆశీస్సులతో అని పెట్టి నడుపుతున్నానండి. ఎందుకంటే ఆయన ఈ లోకం లేడు. ఆయన కూడా నేను చేసే కార్యక్రమం వల్ల ఆయన కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఈరోజు ఈ లోకం లేరు కాబట్టి ఆయన కూడా పుణ్యం దక్కాలనే కోరిక మీద చేస్తున్నానండి. అంటే డాక్టర్ ఇస్మాయిల్ గారి సేవలను మీరు స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారా? అవునండి, నేను దగ్గర నుండి చూశాను ఆయన చేసే సేవలు. ఎందుకంటే మా అమ్మగారికి, మా నాన్నగారికి, నా భార్య గారికి, నాకు అండి అందరికి ₹1 కూడా ఛార్జ్ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేశారు. ఒక 4 రోజులు కానీ, 5 రోజులు కానీ, 10 రోజులు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏ ₹1 తీసుకోలేదు మా దగ్గర. తర్వాత అక్కడ ఉండి నేను చూసేవాడిని ఆయన చేసే సేవలు. ఎంతోమంది పేద ప్రజలకు ₹1 కూడా ఛార్జ్ తీసుకోకుండా వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, బెడ్ చార్జెస్ కానివ్వండి తీసుకోకుండా పంపించేవారు. కానీ అటువంటి డాక్టరు నా జీవితంలో ఎంతవరకు చూడలేదు. ఎందుకంటే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు, మంచితనం, 10 మందికి ఆప్యాయతతో పలకరించే గుణం, అంత మంచి డాక్టరు గారి సేవలు నేను చూసి ఈ విధంగా ముందుకు సాగుతున్నాను. డైలీ మీ కుటుంబ పోషణ ఈ ఉచిత ఆటో సర్వీసులకు మీరు కేటాయిస్తే మీ కుటుంబ పోషణ ఎలాగంటారు? మీకు వచ్చిన దాంట్లో మీరు సంతృప్తిగా ఉన్నారా? అవునండి, నేనైతే దీన్ని గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ అల్లా దయ వల్ల నేను ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏమంటే ఎక్కే ప్రజల దీవెనలు నాకు ముఖ్యము. డబ్బుని ఆశించి నేను నడపడం లేదు. ఇంతవరకు ఏది ఆశించకుండా నేను ఆట నడుపుతున్నాను. కాకపోతే నేను ఈ అవార్డు రావడం కారణం ఆ అల్లా దయ. అందుకే నేను చెప్పుకుంటున్నాను కదా, నాకు ప్రతి శుక్రవారం ఆ భగవంతుడు ఏదో విధంగా నాకు ఆదుకుంటున్నాడు. ఈరోజు కూడా పేద ప్రజలు ఎంతోమంది దీవెనలు నాకు అందుతున్నాయి. ఆ దీవెనలు నాకు ముఖ్యం. అంటే ప్రతి శుక్రవారం రోజంతా మీరు ఉచితంగా ఆటో నడపాలంటే దానికి దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు నడపాలంటే డీజిల్ మీరు కొనుగోలు చేయాల్సిందే. కానీ మీరు మీ చేతితో కొనుగోలు చేసుకుంటూ మీరు ఉచితంగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సౌకర్యంగా ఉందా, లేకపోతే మీకు ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదంటారా? నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, కానీ నేను బయట చెప్పుకోలేను, ఎవరి దగ్గర అడగలేను. కాకపోతే నాకు డాక్టర్ ఇస్మాయిల్ సార్ ఫ్యామిలీ తరపున సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఉన్నందువల్లే నేను ముందు సాగుతున్నాను. నాకు 200-300 ఖర్చు కావచ్చు, నేను దాని గురించి ఆలోచించడం లేదు. చెప్పాను కదా ఇంతకుముందు, నాకు ప్రజల దీవెనలు కావాలా.
ఆ దీవెనల కోసమే నేను చేస్తున్నా ఈ పని. ప్రతినిత్యం ఆటో నడుపుతూ మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ సేవకు ఎంత కేటాయిస్తున్నారు? అంటే ఇది సంపాదించే ఆ టార్గెట్ అనేది లేదండి. అది 500 కావచ్చు, 1000 కావచ్చు. ఆ 500, 1000 రూపాయలే నేను ప్రతిరోజు 10 రూపాయలు, 20 రూపాయలు పక్కన వేసుకొని ఆ శుక్రవారం పూట ఆ డబ్బుని ఒక 200, 300 దాకా అవుతుంది డీజిల్కి. ఆ 300 డీజిల్కి నేను ఖర్చు చేస్తున్నాను. నా సొంత డబ్బులే. చెప్పాను కదా ఇంతకుముందు కూడా, డాక్టర్ ఇస్మాయిల్ సార్ కుటుంబం సపోర్ట్ కూడా ఉంది నాకు. ఆ సపోర్ట్ వల్లనే నేను కొనసాగిస్తున్నాను. మీ సామాజిక సేవలను గుర్తించి IMAకు రికమెండ్ చేయడంలో ఎవరి పాత్ర ఉందంటారు? ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే మీలాంటి పత్రిక విలేకరులు కానీ, మీలాంటి మీడియా ఛానళ్ళు కానీ ఈ విధంగా చేసినారు. అక్కడ నేను లోపల ఉన్నాను, ఆ తాజ్ డెక్కన్ హోటల్లో. అక్కడ డాక్టర్స్కి ముఖాముఖి చేస్తున్నాను ఒక విలేకరి చేస్తుంటే, అతను ఎవరబ్బా ఏంలే అని కనుక్కుందామని ఒక్కసారి అడిగాను అతన్ని. సార్ మీరు ఎవరు, మీ మీడియా ఏది అంటే 18 ఛానల్, అది 18 టీవీ ఛానల్ అన్నారు. అంటే నేను సార్ నేను పలా కర్నూలు నుంచి వచ్చాను, నా పేరు ఖాదర్ బాషా, ఆటో ఉచితంగా నడుపుతాను. అరే మీరేనా? అరే నేనేనండి, మీకు ఇక్కడ ప్రొఫైల్ చేశాను, డాక్టర్ ప్రభు కుమార్ గారికి చెప్పాను, మీ గురించి చెప్పాను, విజయవాడలో ఒక అతను ఆయన గురించి చెప్పాను. ఓకే థ్యాంక్ యూ, మా చాలా మంచి పని, మీతో కలిసిన రోజు సంతోషం. ఆయన పడినాడు, నేను కూడా ఆయనతో కలిసినందుకు సంతోషించాను. ఆయన ద్వారా నాకు ఇది వచ్చింది. ఇది కర్నూలులో మురళి రిపోర్టర్ కూడా ఉన్నారు 18 టీవీ, వాళ్ళ ఛానల్ ద్వారా అక్కడ పోయింది అది. ఓకే, అంటే ఈ అవార్డు తీసుకోవడం పట్ల మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? నా కుటుంబ సభ్యుల్లో మా సిస్టర్స్ ఉన్నారు, అప్పుడే మా చెల్లెలు కూడా వచ్చింది, మా అమ్మ ఉన్నారు. వీళ్ళందరికీ పేపర్లో కూడా వచ్చింది, న్యూస్లో. చాలా సంతోషం. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి నేను. మా అమ్మ చాలా ఆనందపడుతుంది దీని గురించి. నా కొడుకు ప్రజల సేవ చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు అనే ఆలోచన ఉంది మా అమ్మ కూడా. మా అమ్మ కూడా చాలా, మా చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నామండి దీని విషయంలో. తోటి వారికి సాయం చేసే గుణం ఉండాలి కానీ దానికి ఆర్థిక బలం అవసరం లేదంటున్నారు ఖాదర్ బాషా. తాను IMA వారి సహకారంతో ఈ అవార్డును అందుకోవడం, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం అంటున్నారు. ఆ స్ఫూర్తిని తీసుకొని ఇంకా మరిన్ని సామాజిక సేవలను విస్తరిస్తారంటున్నారు ఖాదర్ బాషా. కెమెరా పర్సన్ సురేష్తో షరీఫ్, 1TV న్యూస్.